సండే రోజు ఓపెన్ ఉన్న షాప్స్ మీకు చూపిస్తాను, వచ్చేయండి. స్టార్టింగే కళ్ళు దుకాణం ఓపెన్ ఉంది. తర్వాత 10 రూపీస్ షాప్స్ ఉంటాయి ఇక్కడ 2, అవి కూడా ఓపెన్ ఉన్నాయి. తర్వాత ఆటోస్ ఉన్నాయి. తర్వాత ఇంకా మీకు తెలిసిందే వీక్లీ మార్కెట్ అంటే ఎప్పుడు బిజీగా ఉండే మార్కెటే. కూరగాయలు కూడా అమ్ముతున్నారు. నాకు తెలిసి మాక్సిమం 10 వరకు ఓపెన్ ఉంటాయి అనుకుంటానండి నైట్కి. వినాయక చవితి వస్తుంది కదా, దానికి మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, అందుకోసమే చాలా మటుకు ఓపెన్ ఉన్నాయండి. క్లాత్స్ షాప్స్ అయితే ఎక్కువ మటుకు ఆరెంజ్, ఎల్లో అలాంటి కుర్తా పైజామా కూడా ఎక్కువగా కొనుక్కుంటున్నారు. చూడండి ఇక్కడ సండే రోజు ఆటోస్ ఉండే, పాపం వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉంటుందో తెలియదు కానీ సండే రోజు ఆటోస్ ఉన్నాయని మాక్సిమం అనుకుంటాం కదా, బట్ ఆటోస్ కూడా నడుస్తూనే ఉన్నాయి. గిరీష్ గార్మెంట్ కూడా ఓపెన్ ఉందండి. ఓల్డ్ హెచ్ గంగారం షాప్ చూస్తారా, చూడండి. చిన్నప్పుడు అయితే మాక్సిమం నేను ఇంట్లోనే డ్రెస్సెస్ అన్ని తీసుకునేదాన్ని. మీలో ఎవరైనా ఈ ఓల్డ్ హెచ్ గంగారంలో డ్రెస్సులు తీసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసిందా, దీన్ని గాంధీ చౌక్ అంటారు. సండే కాబట్టి ఈ ఏరియాలో రష్ లేదండి, అయినా కూడా ఉందనుకోండి. బట్ మిగతా రోజులంటే ఇంకా కిక్కిరిసిపోతుంది అనుకోండి, ఆటోస్ కూడా వెళ్ళవు, అట్లా ఉంటుంది. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ షాప్ ఓపెన్ ఉందా లేదో చూద్దాం, ఓకేనా. నాకు తెలిసి ఆ షాప్ అయితే ఓపెన్ ఉంటుందా, ఓపెన్ ఉందండి, వెళ్ళిపోయింది కదా, అదే ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ షాప్. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని మళ్ళీ వీడియో చూడండి. మన నిజామాబాద్ వాళ్ళంటే ఎట్లుంటుంది, ఒక లైక్ వేస్తారా, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారా, అంతేగా. సబ్స్క్రైబ్ ఒకటే చేసుకుంటారా, షేర్ కూడా చేసేయండి. యాక్చువల్గా మేము ఎందుకు వెళ్ళామంటే చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినామండి, కానీ కొనుక్కుందామన్న పని మాత్రం కాలేదు, కానీ ఈ వీడియో తీయడం అయింది. ఏది ఏమైనా మన నిజామాబాద్ వాళ్ళు కష్టజీవులండి. ఎందుకంటే ఎండనక వాననక ఆదివారాలనక సోమవారాలనక ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారండి. చెప్పులు కొనుక్కుందామని కుమ్మరగల్లి వెళ్ళానా, ఆ పని మాత్రం కాలేదండి, ఎందుకంటే నచ్చలేవు. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఇంకేం చేద్దాం, తిరిగి వెళ్ళిపోతున్నాం. బట్ తిరిగి వెళ్ళేటప్పుడు ఒక మంచి వీడియో తీద్దామని మీకోసం ఆలోచించి ఈ వీడియో తీసిన. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాను, బట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఇస్తే బాగుంటుందో ఒక కామెంట్ చేయండి. ఏది ఏమైనా ఇలా వీడియో తీస్తూ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. నన్ను ఇలాగే ఆదరిస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటా. కొంచెం వీడియోస్ ఎలా తీయాలో కూడా సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా యూట్యూబ్. మీరు నిజామాబాద్ అయినా నిజామాబాద్ కాకుండా వేరే స్టేట్ నుంచి అన్న వీడియో చూస్తే మీ విలేజ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇట్లు మీ నిజామాబాద్ వ్లాగ్స్.